మెదక్ జిల్లా రెగోడ్ మండలం జగిర్యాలలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజుల్లో 5 సార్లు కాలిపోయిందని అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కరెంటు సరఫరా లేక పొలాలకు నీరందించలేకపోతున్నామని వాపోయారు. అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. కాలు పిడిచేసి చలకాల కాలిపోతున్నది. మా పొలం ఎండిపోతుంది. లక్షల లాగోడు పెట్టి నాశనం అయినా. ఎమ్మెల్యే తమ్ముడికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యే ఫోన్ చేస్తే లేపలేడు. ఎమ్మెల్యే తమ్ముడు లిఫ్ట్ చేసిండు. ఆయన మళ్ళీ వాళ్ళకి చెప్పి ఫోన్ చేస్తా అన్నాడు. మళ్ళీ చేస్తానే లేపలేడు. సార్ మేము చేయాలి, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఎండింగ్ డబ్బా పట్టుకొని చచ్చిపోదామని చూస్తున్నాం. లక్షల లాగోడు పెట్టుకొని కూర్చున్నా. పొలం ఎండిపోతున్నది. పట్టించుకునే నాదుడు లేడు. ఆన్ చేయక ముందే ఎగిరిపోవడం జరుగుతుంది. దీనికి రైతులు ఇబ్బంది పడి ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి మొత్తము. ఏఈడీలు మేమేం చేయాలని సంబంధం ఇవ్వడం లేదు, వచ్చి చూడడం లేదు. ఇయ్యంగానే లైన్ ఎగిరిపోతుంది. దీనికి పట్టించుకునే నాదుడు లేదు. మా రైతులను పట్టించుకుంటారా లేదా, మేమేమన్నా చేయగలరని మీ యొక్క కోరిక వచ్చి ఇక్కడ ఏదైనా ఏఈడీలు చెప్పగలుగుతారు. చచ్చిపోవడం అదే ఉంది. మేము ఇప్పుడు లాగోడు పెట్టిన పురుగు మందులు ఉన్నాయి మా దగ్గర. వాటి వలన మేము ఏదైనా చేయగలుగుతాం. మరి లాగోడి వల్ల మేము నష్టపోయినాం ఇప్పటికే అని మీకు చెప్తున్నాం. ఇది లాస్ట్ ఫైనల్ పాయింట్. ఇక్కడ పొలాలు ఇక్కడిది ఈడికి 5 సార్లు తీసుకుపోయినాము. ఇక్కడ ఒక్క 10 నిమిషాలు కూడా నడవకుండా 5 సార్లు కూడా ఎంబడే కాలిపోతుంది. హెల్పర్ వచ్చి ఇట్లా కలెక్షన్ ఇవ్వగానే ఇంకా మోటార్లకు సప్లై లేదు, కాలిపోతున్నది. వీడికి ఏకి ఫోన్ చేసినాం, డీకి ఫోన్ చేసినాం. మేమేం చేయాలంటున్నారు, పట్టించుకుంటలేరు. ఇక్కడ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. రైతులంతా ఇబ్బందితో చాలా బాధాకరంగా ఉన్నారు. మాకు వెంటనే వేరే ట్రాన్స్ఫారం తెచ్చి ఫిట్ చేయగలరని కోరుతున్నాం. కాలు పిడిచేసి చలకాల కాలు